వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు అంతా కూడా ఐపాక్ టీము, ప్రశాంత్ కిషోర్ ఇదంతా కూడా నడిపేవాళ్ళు వైసీపీ సోషల్ మీడియా. కానీ వైసీపీ 2019లో 151 సీట్లతో ఘన విజయం, చారిత్రాత్మక విజయం అప్పటికైతే అదే. అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా మొత్తాన్ని కూడా సజ్జల భార్గవరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి యొక్క కొడుకు అయినటువంటి సజ్జల భార్గవరెడ్డి చేతిలో పెట్టారు. ఆ తర్వాత ఇక మిగతా విషయాల్లో ఐపాక్ టీం యొక్క హెల్ప్‌లు అయితే తీసుకుంటూ వస్తున్నారు. బట్ సోషల్ మీడియా ఎక్కువగా వైసీపీ వాళ్ళే హ్యాండిల్ చేసుకుంటున్నారు. అయితే సజ్జల భార్గవరెడ్డి యొక్క ఆధ్వర్యంలో అనేక యూట్యూబ్ ఛానల్స్, ఫేస్‌బుక్ అకౌంట్స్, ట్విట్టర్ అకౌంట్స్ ఇట్లా రకరకాల వ్యవహారాలు నడుస్తూ ఉండేవి. కొన్నిసార్లు ఫేక్ న్యూస్‌లు స్ప్రెడ్ చేశారని, కొన్నిసార్లు మార్పులు చేశారనే ఆరోపణలున్నాయి. అట్లాగే టీడీపీ వైపు కూడా ఇట్లాంటి బ్యాచ్ ఒకటుంది. వాళ్ళు కూడా చేసినంత చేస్తూ వాళ్ళు కూడా ఒక 40% 50% వీళ్ళలాగే వాళ్ళు కూడా ఫేక్ వీడియోలు చేశారని, మార్పులు చేశారని, అబ్యూజింగ్ కామెంట్స్ చేశారని, కావాలని చేయిస్తున్నారని, టాపిక్ డైవర్ట్ చేయించడం, పవన్ కళ్యాణ్, చంద్రబాబు యొక్క అభిమానుల మధ్య గొడవలు పెట్టే ప్రయత్నాలు వీళ్ళు చేశారని, జగన్‌కి తన ఫ్యామిలీలో వచ్చినటువంటి ఇష్యూస్‌ని క్రియేట్ చేసి, దాన్ని హైలైట్ చేస్తూ వాళ్ళు గొడవలు చేశారనేటువంటి ఆరోపణలు ఇవన్నీ కూడా నడుస్తూ ఉండేవి గత 5 సంవత్సరాలుగా. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంత దారుణమైనటువంటి ఓటమి గల కారణాలు ఈజీగా ఒక 20 ఉంటాయి. ఎవరు ఓడిపోయినా చిన్న చితక కారణాలని కలిపి 20, 25 ఉంటాయి. 19లో చంద్రబాబు ఓడిపోయినా, ఒకవేళ 29లో ఆయనే మళ్ళీ ఓడిపోయినా, లేదా మళ్ళీ జగనే ఓడిపోయినా 20 కారణాల నుంచి 25 కారణాలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే వాటిలో టాప్ 3, 4లో ఎవరైతే ఈ సోషల్ మీడియాని రన్ చేశారో వాళ్ళే ఉన్నారు. ముఖ్యంగా ఈ కోటరీ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి చుట్టూరా ఉండేటువంటి కోటరీ, 19లో చంద్రబాబు చుట్టూ ఉండేటువంటి కోటరీ. ఈ కోటరీ బయట జరుగుతున్నటువంటి అంశాలు లోపలికి రానివ్వకుండా జగన్మోహన్ రెడ్డి యొక్క ఓటమికి కారణమైనటువంటి ఈ కోటరీ వల్లే ఓడిపోయింది. 19లో కూడా అంతే. చంద్రబాబు నాయుడు చుట్టూ ఉండేటువంటి కోటరీ అట్లా చెప్పబట్టే చంద్రబాబు 80% మేము ప్రజలు మాతో ఉన్నారు అని ఆయన అనుకున్నారు. ఈయనైతే ఏకంగా 175, 175 ఈయన ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించారు. ఇవన్నీ కూడా వాళ్ళని దెబ్బతీసే పరిస్థితి. సో ఇప్పుడు ఏంటంటే సజ్జల భార్గవరెడ్డి నుంచి కూడా ఈ సోషల్ మీడియా మొత్తాన్ని తీసేసి కొత్త ప్రక్షాళన దిశగా సునీల్ కనుగోలు లాంటి ఒక బయట వ్యక్తికి, అంటే ఆయనకి ఇస్తున్నారని కదా, అలాంటి ఒక బయట వ్యక్తిని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఇవ్వటం వల్ల రాంగ్ ఇంప్రెషన్స్ వెళ్తున్నాయి బయటికి. ఆల్రెడీ పార్టీ కోసం పోరాడిన వాళ్ళు కానీ, పార్టీ కోసం 2014 నుంచి పనిచేసి కేసులు వేయించుకున్న వాళ్ళు, జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరిని కూడా పట్టించుకోకుండా సజ్జల భార్గవరెడ్డి తనకి కావాల్సిన వాళ్ళని మాత్రమే నెత్తిన పెట్టుకున్నారంటే ఆరోపణలు వైసీపీ పార్టీలోంచి వస్తున్నాయి. బయట వాళ్ళు అంటాం పక్కన పెడితే. ఇవన్నీ సహజంగా వస్తూ ఉంటాయి. టీడీపీలో కూడా సోషల్ మీడియా రన్ చేసే వాళ్ళ మీద 19లో ఓడిపోయినప్పుడు తీవ్రమైనటువంటి వ్యతిరేకత అట్లాగే వచ్చింది. సో ఇప్పుడు కూడా ఈయన మీద వస్తుంది. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి సీరియస్ నిర్ణయం తీసుకున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఆయన కొడుకు కానీ ఇది ఒక బిగ్ షాక్ అంటూ వైసీపీలో వార్తలు వస్తున్నాయి. అయితే కొంతమంది ఏంటంటే ఇది నిజంగానే జరుగుతుందా లేదా, ఎందుకంటే జగన్ కి అత్యంత క్లోజ్ అయినటువంటి భార్గవ్ రెడ్డి సజ్జల మీద అలాంటి నిర్ణయం ఆయన తీసుకోరు అనే వాళ్ళు కూడా ఉన్నారు.